శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారు గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు జాతి పరిరక్షణకి నడుం బిగించాలి అంటూ ఒక పిలిపించారు. ఆ నడుము ఏదో ఆయన బిగిస్తే సరిపోద్ది కదా. మంచి విగ్రహం, ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు, రాజకీయాల్లో కూడా లేరు. ఆ స్వర్ణ భారతి ట్రస్టు సేవా కార్యక్రమాలు తప్పితే ఇంకేమన్నా చేస్తారో లేదో తెలియదు. కానీ మనము యువకులుగా ఉన్నప్పుడేమో ఏదైనా ఉద్యమం చేసి అవినీతికి వ్యతిరేకంగా అంటాము. ఆ తర్వాత ఏమో రాజకీయాలు చేస్తే చేశారు. కానీ మరి ఇప్పుడేమో తెలుగు భాషకి ఎప్పుడు ఎవరికి ఎలా గుర్తొచ్చినా వెంటనే ప్రత్యక్షమైపోతారనమాట. తెలుగుకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమం అయినా తెలుగు భాష మీద ఆయనకున్న ప్రేమ లాంటిది. అంత ప్రేమ ఉన్న ఆయన మరి వాళ్ళ పిల్లల్ని మాత్రం ఏదో మీడియంలో చదివించేస్తుంది. అంటే ఇక్కడ మాతృభాషలో బోధన జరగాల వద్ద మాతృభాషని కూడా అభ్యసించాలా, ఈ రెండింటిని విడివిడిగా చూడకుండా ఏదో ఇంగ్లీష్ మీడియం తీసుకురాగానే అందరి జీవితాలని తలకిందులు చేసినట్లు, అందరి జీవితాలని నాశనం చేసినట్లు తెగ బాధపడిపోయిన ఈ పురుషోత్తములు అందరూ ఇప్పుడు తెలుగు లాలస అన్నమాట వీళ్ళకి. అంటే అవతల వాళ్ళే నేర్చుకోవాలి. మనం పాలకులుగా ఉన్నప్పుడు మనం దానికోసం తీసుకునే చర్యల గురించి మాట్లాడరు. దిగిపోయిన తర్వాత మాత్రం అంటే మనం చెప్తాం కదా, చేయాల్సిన అవసరం లేదుగా. నేను కూడా ఇప్పుడు ఎంత చక్కగా అయినా నీతులు చక్కగా సంప్రదాయం ఇది, పద్ధతి ఇది, మనం ఇలా చేయాలి అలా చేయాలని చెప్తాం. మనం ఫాలో అవ్వంగా అంటే చెప్పడానికే నీతులు, ఆచరించడానికి కాదు అన్నట్టుగా. ఈ దినం కూడా వాళ్ళేమో పబ్లిక్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టేసుకుంటారు, తెలుగు మీడియంలో పెట్టరు. పెడితే సంవత్సరం మొత్తం దద్దలాడిస్తారు న్యూస్తో. మాది కేవలం తెలుగు. నిజంగా తెలుగును బతికించాలనుకుంటే వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా ఉన్నాయి. దాదాపు ఒక 50,000 పాఠశాలలు ఉంటాయి. పోయి అక్కడ తెలుగుని సక్రమంగా బోధిస్తున్నారు కదా తెలుగు టీచర్లు. వారికి పరిపుష్టిని అందించాలి, తెలుగుని ఇంకా సుసంపన్నం చేయాలి అనే విషయాల మీద. వాడుక భాషలోనే అందమైన తెలుగు భాష అక్షరాలు ఏమేమి ఉన్నాయి, ఏ పదాలు వాడచ్చు, ఏది అంటే వీళ్ళు పంచు కోసం అంటారు కదా, ఆ పంచు కోసం కూడా చక్కని తెలుగు పదాలు ఏమున్నాయి, ఎలా వాడితే తెలుగు ఇంకా విరాజిల్లుతుంది అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. అయితే మనం చేయం. ఆయన చేయడు, రిటైర్ ఆయన న్యాయమూర్తి చేయడు, ఎవరు చేయడు, జనాలకు మాత్రం చెబుతారు. ఎవరైనా ఇది తిండి పెట్టే భాషరా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెడతారా అంటే మాత్రం దాని మీద విరుచుకుపడతారు. నేను తెలుగు మీడియంలోనే చదివా, అమెరికాలో మంత్రిని అయ్యా అంటే నువ్వు తెలుగు మీడియంలో చదివినందుకు అవలా, నువ్వు చదువుకున్నది తెలుగు మీడియంలోనే. కానీ ఆ తర్వాత కూడా అంటే ఇంగ్లీష్లో అయితే నువ్వు అక్కడ చేస్తున్నావు కదా, మిగిలిన భాషలను కూడా అర్థం చేసుకోవడానికి నా తెలుగు భాష, నా మాతృభాష ఒక మాధ్యమంలాగా అద్భుతంగా పనిచేసింది, ఇది చెప్పండి. అంతేగాని అసలు తెలుగునే వద్దంటున్నట్టు మిగతా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో వస్తే తెలుగునే తీసేస్తారన్నట్టు వ్యవహరించవద్దు. ఇది మరోసారి చెప్తున్నాం. బాయ్.